హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఇప్పుడైతే మనం రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఇస్కాన్ టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. లోపల ఎలా ఉంది ఏంటి అనేది కొన్ని క్లిప్స్ అయితే తీసాను. అది మన సబ్స్క్రైబర్స్తో కూడా షేర్ చేసుకోవడానికి నేనైతే వీడియో తీసాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మన సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ ఈ టెంపుల్ని చూసుంటే కామెంట్ చేయండి. ఇదిగోండి ముందు ఎంట్రీ ఇలా ఉందన్నమాట, ఎంట్రన్స్ అనమాట. గుడి థీమ్ అంతా కూడా ఏదో సముద్రంలా సీ థీమ్ అయితే ఉంది. అటువైపు గోవుల పాక అయితే ఉంది. మేము ఫస్ట్ అదనుకుని అటువైపు వెళ్ళిపోతున్నాం. మేము ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. మళ్ళీ పక్కనే స్టెప్స్ ఉంటే స్టెప్స్ మీద నుంచి పైకి అయితే వెళ్తున్నాం. ఇంకా దారిలో అయితే మా జస్విన్ ఒక కెమెరా కొనుక్కున్నాడు. ఇంకా అది రియల్ కెమెరాలా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇదిగోని ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా చుట్టూ అయితే పెట్టారనమాట. చిన్న చిన్న గోపురాల్లో గుడిలా కట్టేసి. మేము మంచి ఎండ 11:30 ఆ టైంలో వెళ్ళాం. కాలు అయితే కాలిపోతున్నాయి. అదిగోండి ఇస్కాన్ టెంపుల్ చూడండి. గుడి వ్యూ పైదంతా తీసాను, ఎంత బాగుందో. ఇలా వచ్చిందనమాట. చూడండి ఏదో పెద్ద రాజకోటలా ఉంది. చాలా పెద్ద టెంపుల్. యాక్చువల్గా వేరే వర్క్ ఉండి రాజమండ్రి వచ్చాం. ఇంకా అలా ఇస్కాన్ టెంపుల్ ఎప్పుడు చూడలేదు కదా అని ఇస్కాన్ టెంపుల్, ఇంకా కొత్తగా ఉజ్జయిని 2 అంటున్నారు కదా, 2 టెంపుల్స్ అయితే కవర్ చేసాము. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇదిగోండి ఒక సైడ్ వ్యూ అంతా ఇది. ఇదిగోండి పరశురాముని అవతారం ఇది. గోపురాల్లో కొన్ని అవతారాలు అయితే మీకు వీడియో తీసా. ఇది పరశురాముని అవతారం. మళ్ళీ ఇంకో దగ్గరికి అయితే నడుచుకుని వెళ్తున్నా. ఇంకా ఇదైతే శ్రీరాముని అవతారం. జై శ్రీరామ్. ఇదిగోండి ఇంక ఇదైతే బలరాముని అవతారం. మనం లిటిల్ శ్రీకృష్ణ చూస్తే అందరు ఎక్కువగా బలరామ అనేది వస్తుంది కదా, బలరామ అవతారం. ఇక సెల్ఫీ కోసం వీడికి పిక్ అడుగుతుంటే వాడు ఒక కెమెరాతో తీసేస్తున్నాడు. చూడండి గుడి వ్యూ బాగా కనిపిస్తుంది ఇలా ఈ క్లిప్లో. నెక్స్ట్ అయితే ఇది బుద్ధ అవతారం అండి, శ్రీ బుద్ధ అవతారం. ఇదిగోండి ఇదైతే శ్రీ బుద్ధ అవతారం అనమాట. బుద్ధుని భక్తులు అయితే చాలామంది ఉంటారు కదా. ఇంక ఈ పక్కన కూడా ఒక డోర్లో ఇచ్చి ఏదో టెంపుల్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళట్లేదు మేము. ఫస్ట్ అన్ని చుట్టూ ఉన్న ఇలాగా ఏదో వంతెనలా ఉన్నది, మధ్యలో టెంపుల్ ఉంది. దానికి కొంచెం మీద వంతెనలా అంటే ఏదో వంతెనలా ఉంది మొత్తం ఈ బ్రిడ్జ్, ఈ గోపురాలు. నెక్స్ట్ నేనైతే స్లోగా వీడియో తీసుకుని వెళ్తున్నా. వీళ్ళైతే ముందు పరిగెట్టి వెళ్ళిపోయారు. కాలు అయితే కాలుతున్నాయి కానీ చిన్న చెట్టు దగ్గర నీడలా ఉంటే అక్కడైతే ఉన్నారనమాట మా వారు ఇంకా మా జస్విన్. ఇదిగోండి ఇదొక అవతారం. ఇదైతే శ్రీ కల్కి అవతారం అనమాట. నేనైతే కల్కి అవతారం ఫస్ట్ టైం చూడడం. ఇంతవరకు కల్కి అవతారం అని నేమైతే విన్నాను కానీ ఆ రూపం చూడడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ అవతారం. ఫస్ట్ టైం చూడడం ఈ అవతారం, కల్కి అవతారం, శ్రీ కల్కి అవతారం. శ్రీ మత్స్య అవతారం అనమాట ఇది. కొన్ని అయితే తెలుసు, మరి ఈ విష్ణుమూర్తులు ఇన్ని అవతారాలు ఉన్నాయి అని తెలుసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇలాంటి టెంపుల్స్కి పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి చూస్తారనమాట. అండ్ ఇక్కడ ఒక దగ్గర అయితే మ్యూజికల్ ఎగ్జిబిషన్ ఉంది. అందులో మొత్తం శ్రీ వరాహ అవతారం అనమాట. వరాహ అవతారం. ఇదైతే నరసింహుని అవతారం.
మన సింహాచలం ఫేమస్ శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అయితే ఇలా పెట్టారు. ఇదిగోండి, ఇంకా అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టారు. ఆ టెంపుల్కి సంబంధించి ఏమైనా నోటీస్ బోర్డు కూడా. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇదండి. మేమైతే అక్కడ మనం హారతి ఇవ్వాలి, దేవుడికి దీపం హారతి తిప్పాలి అనుకుంటే 100 రూపీస్ అనమాట ఆ ప్లేట్ ఇస్తే మనం మొత్తం హారతి ఎంత తిప్పేసుకొని వెళ్ళచ్చు. అర్చన సేవ అంట, 100 రూపీస్. ఇదిగోండి గుడి లోపల వ్యూ అంతా అయితే ఇలా ఉంది. ఇదిగోండి హారతి అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ రాధాకృష్ణుడి అయితే ఉంది, సారీ శ్రీరామ్ అనే అయోధ్య రూపం అయితే ఉంది, అదైతే చేస్తున్నా, హారతి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ రాధాకృష్ణుని అవతారం ఉంది. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఇలా హారతి తిప్పడం టెంపుల్, ఇదే ఫస్ట్ టైం. ఇదైతే ఇంకా మన ఫేమస్ అనమాట అండ్ పవర్ఫుల్ కూడా, పూరి జగన్నాథ్ అనే అవతారం. ఇదైతే మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. అన్ని అవతారాలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా లాస్ట్కి హారతి ప్లేట్ అయితే అతనికి ఇచ్చేస్తే అతనైతే పూజ చేస్తారు. ఇదిగోండి అవతారాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి చూడడానికి మాత్రం. మొత్తం మా జస్విన్ కూడా వాడి డమ్మీ కెమెరాతో తీసేస్తున్నారు. ఇంకా శ్రీభక్తులు ఇక్కడ కొన్ని మంత్రాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే అక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. ఇక్కడైతే ప్రసాదం అయితే తీసేసుకున్నాము. ఇక్కడ ఇంకా ట్రస్ట్ గురించి అన్నదానం చేయడానికి ఒక 500 అయితే డొనేట్ చేద్దాం. ఇంకా అయిపోయింది. పైన చూద్దాం. కింద మ్యూజిక్ది లోపలికి అయితే ఫోన్ తీసుకెళ్ళకూడదు అన్నారు, కొంచెమే తీసాను బిట్. ఇదిగోండి వేదిక్ మ్యూజిక్ అంట, చిన్న ఎగ్జిబిషన్ టైప్లో ఉంది. రాముడి ఇంకా కృష్ణుడి అవతారాల తాలూకా మొత్తం బొమ్మల్లో కథంతా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంది. ఇదిగోండి ఈ టైప్లో వస్తుంది అనమాట మొత్తం. ఫస్ట్ వీడియో
గోదావరి గట్టు ఉంటుంది, చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.